హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఆల్రెడీ మీ thumbnail చూసుంటారు. సో మనకైతే సెకండ్ పేమెంట్ కూడా సక్సెస్ఫుల్గా రిసీవ్ అయితే చేసుకున్నాను. సో దానికోసం అని చెప్పేసి మీకైతే వీడియో చేస్తున్నాను. సో దీంతో పాటు మీకు చాలామంది యాప్లో లాగిన్ అయితే సైన్ అప్ అయితే చేశారు. అలాగే వర్క్ ఎలా చేయాలో తెలియక చాలామంది అయితే స్టాప్ అయిపోతున్నారు. సో వర్క్ ఎలా చేయాలనేది కూడా ఈ వీడియోలోనే మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో నేను ఆల్రెడీ కొన్ని స్క్రీన్ రికార్డ్స్ అయితే చేసి పెట్టుకున్నాను, వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది. సో వీడియో అయితే కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి. సో ప్రతి స్టెప్ బై స్టెప్ మీకు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఎలా మనమైతే ఆ యొక్క డేటా అనేది ఫస్ట్ అయితే మనం తీసుకోవాలి, అలాగే ఎలా సబ్మిట్ చేయాలి అనేది అయితే చెప్పడం జరుగుతుంది. సో మీరు కూడా స్టెప్ బై స్టెప్ చూసి మీరు కూడా మంత్లీ నాలాగా ఒక 1000 నుంచి 1500 వరకు ఈజీగా పాకెట్ మనీకి అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు. సో ఈరోజు టాపిక్లో మీరైతే చాలా ఈజీగా నేర్చుకోండి. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, మీరు ఏంటంటే ఇందులో మనకి పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పేసి 2 టైప్స్ ఆఫ్ టాస్క్లు అయితే ఉంటాయి. మనం పార్ట్ 1 చేసిన తర్వాత అందులో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అయ్యి మనమైతే డేటా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డేటా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పార్ట్ 2లో ఈ విధంగా మనమైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ అనేది ఎలా చేయాలంటే ఇప్పుడైతే మీరు చూపిస్తున్నాను. సో వీడియోలో అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం పార్ట్ 2 సెలెక్ట్ చేసుకొని యాక్సెప్ట్ జాబ్ అని చెప్పేసి మనమైతే ఏదైతే ఫైల్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నామో ఆ యొక్క ఫైల్ అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ ఫైల్ అనేది దానికి ఉన్నటువంటి ఎంబీని బట్టి, అంటే ఫైల్ సైజుని బట్టి అది కొంచెం త్వరగా అప్లోడ్ అవ్వడం లేదా స్లోగా అప్లోడ్ అవ్వడం ఉంటుంది. సో మీరు ఏంటంటే ఎక్కువ ఎంబీ ఉండేటట్టుగానే చూసుకోండి. సో లేట్ అవుతుందని చెప్పేసి తక్కువ ఎంబీ ఇచ్చినట్టయితే మీకైతే ఆ టాస్క్ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది. సో వాళ్ళకైతే కొంచెం కన్సిడర్గా ఒక 100 MB లేదా 80 MB అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చూసుకొని మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్ట్రక్షన్స్ అయితే ఖచ్చితంగా అక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మీరైతే పార్ట్ 1 కంప్లీట్ చేయండి. పార్ట్ 1 కంప్లీట్ చేసిన తర్వాత పార్ట్ 2 ఆటోమేటిక్గా మీకైతే చూపించడం జరుగుతుంది. సో పార్ట్ 1 కంప్లీట్ చేయకుండా మీకు పార్ట్ 2 అయితే రాదు. సో పార్ట్ 2 కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మనకైతే ఇప్పుడు టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ 81 పాయింట్స్ యాడ్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటారు. సో మనం ఇచ్చినటువంటి ఎంబీ ఫైల్స్ ఎంబీ ఏదైతే ఉందో అది మనకి కన్సిడర్ చేయాలి. సో వాళ్ళకి వ్యాలిడిటీ అనిపిస్తేనే దానికైతే మనకు కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నేను అప్లోడ్ చేసిన తర్వాత మనకి 81 కాయిన్స్ అయితే ఇంకా యాడ్ అవ్వలేదు. మనకి ఇప్పుడు 189 కాయిన్స్ అయితే ఉన్నాయి. సో 189 కాయిన్స్ తర్వాత మనకి ఈ మనం ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో అది వ్యాలిడ్ అయితే వాళ్ళైతే మనకి ఇప్పుడు చెప్పినటువంటి 81 కాయిన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే 189 ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే 270 కాయిన్స్ అయితే రావడం జరిగింది. సో 279 కాయిన్స్ ఎందుకు వచ్చాయంటే మనకి ఇందాక 81 కాయిన్స్ అయితే మనకి ఇప్పుడు మన డేటా అయితే వ్యాలిడ్ అని చూపించి మనకైతే మన వ్యాలెట్లో యాడ్ చేయడం జరిగింది. సో నాకైతే 270 కాయిన్స్ అయితే ఇప్పుడు అయ్యాయి. సో 270 కాయిన్స్ తర్వాత మనకు వచ్చేసి అంటే మనం ఇచ్చినటువంటి ఇన్స్టాగ్రామ్ డేటా ఏది ఉందో అది వ్యాలిడ్ అనిపించింది కాబట్టి వాళ్ళైతే 81 కాయిన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం టాస్క్లు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇదైతే పార్ట్ 2. మీకు పార్ట్ 1 అనేది ఎలా ఉంటుంది ఏంటనేది మీరు ఒక్కసారి పార్ట్ 1 ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే చదవండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఇక్కడ ఇంకో టాస్క్ అయితే చూపిస్తాను. సో ఇది నార్మల్ టాస్క్, ఇందులో పార్ట్ 1 పార్ట్ 2 ఎలా ఉండదు. సో నేనైతే ఈ యొక్క టాస్క్ మీద కంప్లీట్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అండ్ స్టార్ట్ జాబ్ అని క్లిక్ చేసి ఇప్పుడు మనం ప్లీజ్ సెలెక్ట్ దగ్గర మనమైతే ఏదైనా మనం ఉన్నటువంటి సిటీ నేమ్ అయితే ఇవ్వండి. సో సిటీ నేమ్ అంటే నేను విశాఖపట్నం సెలెక్ట్ చేస్తున్నాను. సో విశాఖపట్నం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే మనకి జాబ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మనకైతే 6 రూపీస్ అయితే దగ్గర 6 రూపీస్ అయితే రావడం జరిగింది. సో 6 పాయింట్స్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం దీంట్లో వ్యాలెట్లో కాయిన్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇందాక 270 ఉన్నాయి, ఇప్పుడు 283 అయితే అయ్యాయి మనకి. సో చూస్తున్నారు కదా, ఇలా కాయిన్స్ అనేది కొంచెంగా ఇంక్రీజ్ అయితే అవుతుంటాయి మనం చేసేటువంటి టాస్క్లకి. సో ఈ విధంగా మీరు టాస్క్లు అయితే కంప్లీట్ చేయండి, మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఈజీగా. సో మీరైతే ఏం కంగారు పడొద్దండి, మన డేటా అనేది సేఫ్గానే ఉంటుంది. సో మీరేం ఇబ్బంది పడొద్దు. సో నేను సెకండ్ పేమెంట్ అనేది చూపిస్తానని చెప్పాను కదా, సో సెకండ్ పేమెంట్ అనేది నేను చూపిస్తాను. సో చూడండి ఒకసారి. నేనైతే సెకండ్ పేమెంట్ విత్డ్రా పెట్టి ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ అవుతుంది. సో నాకు కొంచెం బిజీ ఉండి నేనైతే వీడియో అయితే చేయలేకపోయాను. సో అందుకని చెప్పేసి ఈరోజు చేస్తున్నాను. సో ఇప్పటివరకు మీరు చూసింది పాత రికార్డింగ్సే. సో మీరు చూసినట్లయితే నేను విత్డ్రా పెట్టి 577 కాయిన్స్ అయితే విత్డ్రా పెట్టడం జరిగింది. సో 577 కాయిన్స్ వచ్చేసి నేను సెప్టెంబర్ 14th అయితే పెట్టాను.
సో నీకు పేమెంట్ వచ్చిందా బ్రో అంటే నాకు ఆల్రెడీ ఫస్ట్ పేమెంట్ అయితే మీకు చూపించడం జరిగింది. సో మీకు మళ్ళీ చూపించాలి కాబట్టి నేనైతే మెయిల్ అయితే ఓపెన్ చేసి మీకైతే చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, నేను సెకండ్ పేమెంట్ అనేది September 14th, మీకు డేట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా. సో 5 days అవుతుంది. సో ఈ విధంగా ఇదిగోండి డేట్ కూడా చూశారు కదా, ఇక్కడ ఇన్సెట్ చేసిన తర్వాత నాకైతే పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇదిగోండి నా యొక్క పేపాల్ అకౌంట్కి అయితే రావడం జరిగింది. సో చూసారు కదా, $5.66 అయితే నాకు రావడం జరిగింది. ఇది కూడా నాకు 14th September వచ్చింది. నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యింది కూడా 4 days అంటే నెక్స్ట్ డేనే నాకు నా యొక్క అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయితే పెట్టారు పేపాల్ వల్ల. నాకు వచ్చేసి అది 17th వచ్చింది అని చెప్పేసి నాకు చూపించింది, కానీ నాకు 16th యాడ్ అయిపోయింది. సో మీకు అది చూపిద్దామంటే ఇక్కడ పేపాల్ యాప్లో మనకి బ్లాంక్ వస్తుంది. సో నేను ఒకసారి గూగుల్ ట్రై చేసి చూపిస్తాను మీకు అది ఎలా విత్డ్రా అయిందనేది. సో ఒక్క నిమిషం. సో ఇది నా యొక్క అకౌంట్ పైన నా పేరు కూడా కనిపిస్తుంది మీకు. సో చూస్తున్నారు కదా, పాస్ట్ 7 daysలో నాకైతే $5 వచ్చాయి. అలాగే $5 మనీ అవుట్ కూడా చేశారు. సో ఇది ప్రూఫ్ అండి. సో మీరు కూడా వర్క్ చేయండి, మీరు కూడా ఎర్న్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా.